తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. త్వరలో విడుదల చేయనున్న మెగా డిఎస్సీలో కాపులకు 5% రిజర్వేషన్లు కల్పించి నోటిఫికేషన్ జారీ చేయాలని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గుంటూరు పట్టణంలోని కూటమి గెలుపునకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో 5 హామీలపై సంతకం చేయడం హర్షణీయమని అన్నారు. త్వరలో విడుదల చేయనున్న మెగా డిఎస్సీలో కాపులకు 5% రిజర్వేషన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. విజయ యాత్ర ర్యాలీలో పాల్గొన్న కూటమి సభ్యులకు, నాయకులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఏదైతే ఎలక్షన్స్ ముందు కూటమి నుంచి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాల్లో భాగంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సచివాలయంలోకి వెళ్లి కూర్చున్న మరుక్షణమే కూటమి అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ 5 హామీల పైన కూడా సంతకాలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో కూడా యువతకి ఉద్యోగం అనేది లేకుండా చేసినటువంటి ఘనత దక్కించుకున్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రావడంతో మెగా డిఎస్సీకి తొలి సంతకం అని చెప్పిన దాన్ని అమలు పరుస్తూ 16,000 పైచులకు ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ గుంటూరు పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వాళ్ళ కృతజ్ఞతా భావంతో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి నేను కూడా ఒక జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజిక వర్గానికి ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ గురించి మాట్లాడే సందర్భంలో అప్పుడు రాజ్యాంగపరంగా కుదరదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10% ఏదైతే ఉందో ఆ 10% లో 5% కాపు సామాజిక వర్గానికి ఇస్తానికని చెప్పేసి ఒక బిల్లు కూడా పాస్ చేశారు అసెంబ్లీలో. కానీ దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఏదైతే డిఎస్సి రిలీజ్ చేశారో మీరు ఈ డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చే ముందే మళ్ళా ఒకసారి పునఃపరిశీలన చేసి ఈ కాపులకి ఈడబ్ల్యూఎస్ ఇస్తానన్నటువంటి 5% ఇచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తే, ఎందుకంటే మన కూటమికి పెద్ద ఎత్తున అండగా ఉన్నటువంటి సామాజిక వర్గం అది, ఆ సామాజిక వర్గానికి మేలు చేసిన వాళ్ళు అవుతాము, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు అవుతాం అని చెప్పేసి ప్రభుత్వంలోని పెద్దలు, అంటే ప్రభుత్వం అంటే ఇంక్లూడింగ్ మా జనసేన పార్టీ నాయకుడు కూడా ప్రభుత్వంలోనే కాబట్టి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ఈ యొక్క విన్నపాన్ని మీరు పరిశీలన చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాను. మరి ముఖ్యంగా కూటమి అభ్యర్థులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కూటమిలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ రానున్నటువంటి రోజుల్లో ఇదే స్ఫూర్తితో ప్రజా రంజక పరిపాలన చేద్దామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మంత్రి పైడిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడ నుండి రాయచోటికి వెళ్తూ కడపలో ఆయన ఆగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమపై ఎంతో నమ్మకం ఉంచి గెలిపించారని, వారి ఆశలు బొమ్ము చేయనని, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఒక మంత్రిగా మొట్టమొదటిగా అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వచ్చాను. ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, ఇంకా చెప్పాలంటే ఈ భిక్ష పెట్టిన మా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ నా శుభాభినందనలు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఉమ్మడి కడప జిల్లాలో నాకు ఇంత ఘనంగా స్వాగతం పలికిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ అవకాశం అయితే అతి తక్కువ వయసులో నా మీద తెలుగుదేశం పార్టీ పెద్దలు పెట్టారో అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కడప జిల్లా అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ కడప జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో తీసుకొని రావాలో మా పెద్దలు ముఖ్యమంత్రి గారితో చర్చించి నిధులైతేనేం, సంక్షేమ పథకాలైతేనేం, అభివృద్ధి పరంగా నా వంతు నేను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల్లో మీరు ఎన్నో ఆకృత్యాలు, ఆగడాలు చూశారు ఈ రాష్ట్రంలో. అవి మరొకసారి పునరావృతం కాకుండా ప్రజలు ఒక పెద్ద అవకాశాన్ని, బాధ్యతను మా పైన పెట్టారు. ఎంతో అనుభవజ్ఞుడైన
నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన 4వసారి ముఖ్యమంత్రి కావడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం. ఎందుకంటే 5 సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడింది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు మనందరికీ ఒక సువర్ణ అవకాశం వచ్చింది. మన బిడ్డలకైతేనేం, కార్మికులకైతేనేం, కర్షకులకైతేనేం అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 5 సంవత్సరాల్లో మన ఉమ్మడి జిల్లాని ముందుండి నడిపిస్తాము. అలాగే ఏ విధమైన అభివృద్ధికి నోచుకొని మా రాయచోటి నియోజకవర్గాన్ని కూడా దూరదృష్టిలో పెట్టుకొని నిధుల పరంగా ముందుండి, అలాగే మాకు ఓట్లేసిన ప్రజలకు వాళ్ళు రుణం తీర్చుకునే దానికి అవకాశం వచ్చింది. కాబట్టి అన్ని విధాలా అందుబాటులో ఉండి నెలకు 20 రోజులు జిల్లాలోనే ఉండి అభివృద్ధికి అయితేనేం, ప్రజలకి చిన్న చిన్న సమస్యలకు కూడా నా వంతుగా నేను సాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నానని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి మీ అందరి ముందర చెప్తున్నాను. స్వయం ప్రతిపత్తితో కూడిన వ్యూహాత్మక ఆలోచన విధానాలు అమలు చేయడం ద్వారా దేశ సమగ్ర రక్షణ సాధ్యమని, అందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రెండోసారి రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన విశాఖ తూర్పు నౌకాదళం సందర్శనకు వచ్చారు. ఈస్టర్న్ సీబోర్డు యాక్ట్ పాలసీలో భాగంగా సముద్ర తీరంలోని ఐఎన్ఎస్ జలాస్వా నౌకపై నిర్వహించిన నౌకాదళం సంసిద్ధత సమీక్షలో పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ తీర ప్రాంతంలో ఆర్థిక, రక్షణ దళాల శక్తి సామర్థ్యాల బలోపేతానికి ఇలాంటి సమీక్షలు దోహదపడతాయని స్పష్టం చేశారు. హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో స్వేచ్ఛ సముద్రయానం, యాంటీ పైరసీ, శాంతి, సుస్థిరతకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించారు. जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। सड़कों के माध्यम से सीमावर्ती इलाकों को देश के बाकी इलाकों से जोड़ना हो, या फिर नॉर्दर्न बॉर्डर पर पीस एंड स्टेबिलिटी सिक्योर करनी हो, पिछले कार्यकाल में हमारी सरकार ने इन सभी एरियाज पर फोकस किया था। हालांकि इसका अर्थ साथियों यह नहीं है कि हमने अपने पिछले कार्यकाल में వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తాం, కార్యకర్తలకు తగిన గౌరవం ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పాయకరావుపేట వెళ్లిన ఏపీ హోంమంత్రి బంగళపూడి అనిత, ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులు. మంత్రి పవన్ కళ్యాణ్ కు అన్నావదినల అరుదైన బహుమతి, మౌంట్ బ్లాంక్ డిస్నీ ఎడిషన్ పెన్ను బహుకరణ. దుర్గమ్మను దర్శించుకున్న ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే BCN న్యూస్.